వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. మాధవనగరంలో మాస్ జాతర. ఆదివారం ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పర్యటించారు. మండల నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల శంఖారావం కాస్త విజయోత్సవ ర్యాలీలా తలపించింది. రానున్న ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు 30,000 మెజారిటీతో గెలవడం తథ్యమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మాధవ నగరానికి 1,32,00,000 రూపాయలతో అభివృద్ధి చేశామని, రేపు జరిగే ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడికి ఓటు వేయమని అడగగలుగుతున్న సత్తా మాకు ఉందని, ఇప్పుడు ఎమ్మెల్యే ఏమి ఇచ్చాడని ఓటు అడుగుతాడని ప్రశ్నించారు. మే 13న జరిగే ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చాలా ఆనందంగా ఉండే అక్కడి నుంచి అమ్మవారి గుడి అక్కడి నుంచి వచ్చి ఈ ఊరు వచ్చిన వెంటనే మీరు కేరింతలతో, ఎంతో ఉత్సాహంతో, ఒక పండగ రూపంలోని ఎంతో మంది ఒక జాతరలాగా ఈరోజు డ్యాన్స్లు వేసుకుంటూ నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు, జెండా దింపాం. ఈ మాధవనగరం పంచాయతీకి 40 సంవత్సరాలు పక్కన పెడితే 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్ర గారు 1,32,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేయడానికే తీసుకొచ్చాడే. ఈ వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయలన్న ఈ గ్రామానికి తెచ్చే సత్తా, దమ్ము, సిగ్గు ఏమైనా ఉందా మీకు? లేకుండా ఇక్కడికి వచ్చి మాకు ఓటేయండి అని అడగడానికి హక్కు ఎక్కడుంది వాళ్ళకి? ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నాను, ఒక పిల్లని మనం ఇంకో ఇంటికి సంబంధానికి ఇస్తే పెళ్లి చేసుకోవడానికి ఆ ఇంటి 7 తరాలు అటు చూడాలి, ఇటు చూడాలని పెద్దలు చెప్తుంటారు. ఈ రోజుల్లో ఏంటంటే ఆ పిల్ల ఎందుకు మనం వెళ్ళినప్పుడు ఆ 7 తరాలు అటు చూడాలి, ఇటు చూడాలని ఎందుకు చెప్తారమ్మా? ఆ పిల్ల సుఖంగా ఉండాలి, అక్కడ హింసకు గురి అవ్వకూడదనే కదా. ఈ రోజు ఒక నాయకుడు 5 సంవత్సరాలు ఏదో గాలికి వస్తే, ఆడు ఏదో అబద్ధాలు చెప్తుంటే, డ్రామాలు ఆడుతుంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏం పోయిందని చెప్పి కొంతమంది ఇచ్చారు. ఇస్తే ఈ రోజు 5 సంవత్సరాలు మనకు గాలికి కొట్టుకుపోయేలా చేశాడు తప్ప ఏం చేశాడు అనేది ఒక్కసారి ఆ నాయకులను అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ రోజు చెప్తున్నాను, అయ్యన్న పాత్ర గారు 40 సంవత్సరాలు పక్కన పెట్టండి, మొన్న 5 సంవత్సరాల్లోనే సీసీ రోడ్లకి 1,32,00,000 రూపాయలు తీసుకొచ్చాడని నేను చెప్తున్నానే. వైసీపీ నాయకులు రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎంత తీసుకొచ్చారో. ఈ కన్నాలు కూర్చడానికి కూడా డబ్బు తేలేనాడు ఈ రోజు ఏం అడుక్కొని, ఏ మోహం పెట్టుకొని ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పి సందర్భంగా ఎలక్షన్ ఉంది. మే 13న మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ లైట్ ఏమైనా పడితే ముందుకు వచ్చా. ఈ రోజు మీ అందరినీ ప్రార్థించడానికి ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ, ఇక్కడ చాలా మంది ఆరతులు ఇచ్చి కుంకాలు పెట్టి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్ర గారు చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారే. అది నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.